టీడీపీ గవర్నమెంట్ రావాలనుకుంటున్నాను. ఎందువల్లండి? జగన్ పరిపాలన బాగాలేదు కాబట్టి. మీరేమో అలా అంటున్నారు, జగన్ గారు ఏమో సంక్షేమ పథకాలు ఇచ్చామో పేదలందరినీ ఆదుకున్నాము అంటున్నారు కదా. ఏం సంక్షేమ పథకాలు ఇచ్చారండి? బొక్కల పథకాలు మొత్తం ఏదో ఇంటి ఒక్కొక్కరు ₹1,00,000. ఎందుకంటే ప్రజలకు అమౌంట్ ఇచ్చి వాళ్ళని సోమరిపోతులు చేసే తప్ప వాళ్ళు చేసే పరిపాలన ఏముంది? ఎక్కడ ఏం అభివృద్ధి చెందింది? ఒక కంపెనీ ఏం తెచ్చారా? పెట్టుబడులు లేవు, ఏం లేవు. మొత్తం ప్రజల సొమ్ము మొత్తం వృధా చేశారు. అంతకు మించి ఇంకా చేసిన పరిపాలన ఏమీ లేదు ఆయన. అలాగే జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వెళ్తున్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారండి? ఓకే, మంచిదే కదా కలిసి వస్తాయి. పవన్ కళ్యాణ్ గారు కూడా కొద్దిగా మంచి వ్యక్తి, పరిపాలన కొద్దిగా బాగా చేయాలనుకుంటున్నారు, ప్రజల కష్టాలను తీర్చాలని వస్తున్నారు కలిసి. సో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ మీద ఎక్కువ విమర్శలు చేస్తున్నారు కదా. 3 పెళ్ళిళ్ళు అలాగే ప్యాకేజ్ తీసుకొని చంద్రబాబు నాయుడుతో కలిసి వెళ్తున్నారు. దాని గురించి ఏమంటారు? పెళ్ళిళ్ళనే ఎవరు వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి లేదు. అక్కడ రాజకీయం ఒకటే మాట్లాడుకోవాలి. వ్యక్తిగత విషయాలు మాట్లాడడానికి ఎవరికి అర్హత లేదు. ఎవరు మనస్తత్వం వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్తారు. ఎవరు పోతలేరు, అందరూ పోతూ ఉన్నారు కదా. ఇప్పుడు జగన్ గారు సంక్షేమ పథకాలు అమలు చేశారు కదా, దాని గురించి మీ ఒపీనియన్ ఏంటండి? అసలు సంక్షేమ పథకాలు అనేది అమ్మ ఒడి నెక్స్ట్ రైతు భరోసా రెండైతే కరెక్ట్ అండి. దీని వరకు ఎవరమో మాట్లాడినాం. ఆటో వాళ్ళకి ఐరన్ పెట్టి ఇవన్నిటికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆటో ఎక్కితే టికెట్లు తీసుకుంటున్నారు. ఐరన్ చేస్తే ఐరన్ బట్టలు డ్రెస్కి ₹25 తీసుకుంటున్నారు. ఎందుకంటే అది సోమరిపోతులు చేసేదే కదా. 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాలు, 45 తర్వాత దాటిన వాళ్ళకి ఇవ్వాలి. కానీ 45 సంవత్సరాల్లో ఉండే వాళ్ళు పనికి పాటుగా డబ్బులు సంపాదించుకుంటారు కదా. ఇవన్నీ వృధా. అంటే అమౌంట్ వేసాం అంతవరకే. సో అలాగే జగన్ గారికి చంద్రబాబు నాయుడుకి పరిపాలన ఇద్దరి మధ్య తేడా ఏంటంటారండి? చంద్రబాబు నాయుడు గారు అయితే పెట్టుబడులు తెస్తారు, యువతని భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు మాకు పుట్టబోయే పిల్లల భవిష్యత్తు అయితే బాగుంటుందండి. జగన్ పరిపాలనలో అది బాగలేదు. ఆయన ఇచ్చే పథకాలన్నీ ఈయన పేర్లు మార్చారు. అప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు ఆ ప్రతిదానికి చంద్రన్న పేరు పెట్టి ఆయన పోయారు. మరి ఇప్పుడు ఈయనేమో పోయారు. ఈయన పేర్లు ప్రతి ఒక్కదానికి దీనికి ఉన్నాయి కదా. చంద్రన్న గోరుముద్ద, చంద్రన్న విజయదీవన, చంద్రన్న కానుక అన్నీ ఉన్నాయి. అప్పుడు సంక్రాంతి వస్తే ప్రతి సంక్రాంతికి చంద్రన్న కానుకని వచ్చేది, ముస్లిమ్స్ కానీ మైనార్టీ అందరికీ. ఇప్పుడు ఏమీ లేదు. ఒక్క రైస్ తప్పి ఏమీ ఇస్తలేదు. రైస్ తినే ప్రజలు బతికిస్తారండి? ఎన్ని సంక్షేమ పథకాలు ఇస్తే లాభం ఏముంది? సో అలాగే 2014లో బాబు గారు హామీలు ఇచ్చారు, 2019లో జగన్ గారు హామీలు ఇచ్చారు కదా. ఇద్దరిలో ఎవరు నెరవేర్చారంటారు ఎక్కువగా? హామీలు నెరవేర్చడం ఏమండి? అమౌంట్లు ఇచ్చి సోమరిపోతులు చేశారు. హామీలు అందరూ ఇస్తారు, అందరూ నెరవేరుస్తారు. కానీ పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి కదా. ఒక రోడ్డు బాగలేదు, ఏది బాగలేదు, ఊర్లు పోతే నడుములు జారిపోతుంది. తెలంగాణలో చూడండి, స్టేట్లో మొత్తం రోడ్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే 2019లో టీడీపీ జనసేనకి 24 సీట్లు వచ్చాయి, వైసీపీకి 120 సీట్లు వచ్చాయి కదా. ఈసారి ఎలా ఉండబోతుందండి? చెప్పుకోలేం ఎలాగుంటుంది అనేది. టీడీపీ అయితే కంపల్సరీ రావాలని మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. కాబట్టి ఈసారి టీడీపీ వస్తే అభివృద్ధి బాగుంటుంది అని మేము అనుకుంటాం. రాజధానులు 3 రాజధానులు ఎక్కడా శంకుస్థాపన చేసి ఒక రాయేలా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే మీ రాజధాని ఎదురా బాబు అంటే తల కొట్టుకునే పరిస్థితి.